చాలా మంది ఏమంటారు అంటే నాగార్జున అనేది సెలబ్రిటీ అంటే నాగార్జున కోసం చూడొచ్చు. ఇప్పుడు నాగార్జున అంటే నాగార్జున చూడొచ్చు. కాకపోతే కంటెస్టెంట్స్ దాంట్లో జరిగే స్క్రిప్ట్ అనేది టోటల్గా ఫ్రాడ్ నేను అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఆల్ నేను ఇంతకుముందు క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేసిన. ఇప్పుడు మన సారీ స్టూడియోలో అందులో కూడా బిగ్ బాస్ షో ఇంతకుముందు ఫస్ట్ సీజన్ అందులోనే చేశారు. ఫస్ట్ సెట్ అందులో చూసినా మొత్తం చూసినా. కాకపోతే మీరు ఏమైనా చెప్తారా? మీరు ఆధారాలు చెప్తారా? 100% చెప్తా. ఏం చెప్తారు? ఇప్పుడు 24/7 ఉంటుంది ఏదైనా లైవ్. ఇప్పుడు పర్టికులర్గా నీ మీద ఫోకస్ ఉంటుంది. నీ మీద ఫోకస్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఎంతమంది 12-11 మెంబర్స్ ఎంతమంది ఉంటారో తెలియదు. 40 మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24/7 వాళ్ళ మీద కెమెరా ఉండాలి. మా గోల్డ్ అనేది దాని మీదనే చూపించాలి. ఓన్లీ 7 to 11 వరకు ఎందుకు? సండేలా కాదు కదా, మొత్తం కట్ చేసి చూపించాల్సిన అవసరం ఏముంది? ఏదన్నా ఫాల్ట్ ఉన్నా ఏమున్నా వాళ్ళ ముచ్చట్లేంది, మాటలేంది, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంది అది చూపించాలి. అగ్రెసివ్ ఉన్నప్పుడు చూపించడం ఒకటి, దాని తర్వాత కూల్ అయినప్పుడు ఏదో హైలైట్స్. మెయిన్గా ఇప్పుడు హైలైట్స్ అంటే ఎట్లా అంటే క్రికెట్లో మనము సచిన్ 6 కొడతాడు, 6 కొట్టినప్పుడు హైలైట్స్. ఇదే ఓన్లీ హైలైట్స్. ప్రజల్ని ఓట్లు వేయమని చెప్తారు కదా బిగ్ బాస్ వాళ్ళు. మరి ఓట్లు వేస్తే వాళ్ళకి ఏమైనా ప్రాధాన్యత ఇస్తారా? బిగ్ బాస్ ఓన్ డెసిషన్ తీసుకుంటుంది అంటారా? ఓనే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఉండొచ్చు. మేబీ ప్రజలు వేసిన దాని ప్రకారం తీసుకోవచ్చు. కాకపోతే వేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు. ఎందుకు పిచ్చోళ్ళు? నాకు ఆల్మోస్ట్ ఆల్ 100% చెప్తున్నా. దాన్ని చూడడమే వేస్ట్. కోట్లు పెట్టి దాన్ని రన్ చేస్తున్నారు, అదే తెలియట్లేదు. ఫస్ట్ దానివల్ల యూజ్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనాలకు చింతకంత లేదు. దానివల్ల వేరే ఏమన్నా చూడొచ్చు. ఇంకా టెక్నికల్గా యూట్యూబ్లో చాలా ఉన్నాయి. దానివల్ల ఏమన్నా చూడొచ్చు. బిగ్ బాస్ అనేది చాలా వేస్ట్. నేను చెప్తున్నా హోస్ట్ అనేది ఇప్పుడు నాగార్జున సార్ హోస్ట్ ఉన్నాడు దానివల్ల అనట్లేదు. కాకపోతే దాని స్క్రిప్టెడ్ ఎవరు రాస్తారు అదైతే దాని కాన్సెప్ట్ అనేది వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ లేదు. తీసుకుంటే బెస్ట్, ఉన్న వాళ్ళని తీసుకుంటే ఏమొస్తుంది? కామన్ మ్యాన్ తీసుకోవాలి. రైట్, అది ఓకే రైట్. ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ ప్రకారము కామన్ మ్యాన్ అనేది ఓకే. సెలబ్రిటీలు సెలబ్రిటీలు ఉంటారు, వస్తుంటారు, చేస్తుంటారు, వాళ్ళకు ఫేమ్ ఉంటుంది. కామన్ మ్యాన్లకు ఏంటంటే ఫేమ్ లేకుంటుంది. వాళ్ళు ఓన్గా ఫేమ్ క్రియేట్ చేసుకోవాలి అందులోకి వచ్చి. అది బెటర్. మీరు చెప్పినంత వరకు అదైతే బెటర్. కామన్ మ్యానే. బట్ ఏంటంటే దానికి అంతకు 2 years ముందుకెళ్ళి ఆయన ఏం చెప్పిండు, బిగ్ బాస్ వెళ్ళాలి ఒకటి క్రియేట్ అయిపోయింది. ఆయన బిగ్ బాస్ సీజన్ 8 సీజన్ 7 కొట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆయన మీద కొంచెం అంతా ప్రజలకి ఏం లేదు చింతకంత. ఎందుకంటే ఆయన బిగ్ బాస్ సీజన్ 7 కొట్టిన తర్వాత ప్రజలకు ఇస్తా అని చెప్పింది, అది క్యాన్సిల్ అయిపోయింది. ఆయన కొంచెం శివాజీ ఆయన చెప్పింది కూడా అది కూడా వేస్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు వచ్చిన అమౌంట్ గంత ఎంతనన్నా రాని దాంట్లో 50% ఆల్మోస్ట్ ఆల్ ప్రజలకైతే చేయాలి కదా. ఇప్పుడు రైతులకు చేయడు ఓన్లీ బికాజ్ దేనికోసము? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లేకపోతే ఏమన్నా యూట్యూబ్ ఛానల్ కోసం, దాని ప్రమోషన్ కోసము, సబ్స్క్రైబ్ కోసము, దానికి తప్పిస్తే వేరే పిచ్చోళ్ళని నేను చెప్పను. కానీ కాకపోతే గుడ్డే నమ్మిరని చెప్తాను. పిచ్చోళ్ళని చెప్పలేము. పిచ్చోళ్ళని ఎవరిని అనలేము మనము. మెయిన్గా ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళకి చెప్పేటోళ్ళని పిచ్చోళ్ళు అంటాం. ఫేమ్ లేని వాళ్ళకు ఫేమ్ తెప్పియాలి, వాళ్ళకు మంచి చేయాలి, వాళ్ళు మనకు మంచి చేస్తుండో మనం చేయాలి అనే తాపత్రయం ఉంది చూడు. వాళ్ళు పిచ్చోళ్ళు ఏం కాదు. కాకపోతే అమాయకంగా చేసారు. బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఆల్మోస్ట్. 2 days నేను చూడలేదు, ఓన్లీ ప్రోమో చూసిన. చూస్తా ఓన్లీ ప్రోమో. ఎందుకంటే మనకు మా గోల్డ్ మా మూవీస్ ఏమైనా ఉన్నా కానీ ఆటోమేటిక్ మనకు ప్రోమో వస్తుంది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో ఆ ప్రోమో ప్రకారం నడుస్తుంది.